జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ పోరు మొదలైందా? టీడీపీలోనే వర్గాల మధ్య పోరు శృతిమించిందా? ఒక వర్గంపై మరో వర్గం నేతలు పోలీస్ కేసులు పెట్టించి అరెస్టులు చేయిస్తున్నారా? గ్రూపుల మధ్య తగాదాలు ఏ స్థాయికి చేరుకున్నాయి? గెలవని నియోజకవర్గంలో కూడా తెలుగు తమ్ముళ్లు ఎందుకు తన్నుకుంటున్నారు? తంబళ్లపల్లి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. సొంత పార్టీ నేతలపైన నేతలు పరస్పరం కాలు తవ్వుతున్నారు. ఇంకా చెప్పాలంటే అధికార ప్రతిపక్ష నేతల మధ్య తలెత్తే విమర్శలను మించి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీలోని వర్గాల మధ్య పోరు శృతిమించింది. చివరికి ఒక వర్గంపై మరో వర్గం నేతలు ఏకంగా కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం వంటి పరిణామాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పార్టీ నేతలకు కార్యకర్తలకు తలనొప్పిగా మారాయి. తంబళ్లపల్లిలో టీడీపీ నేతల మధ్య పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దాసరపల్లి జయచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి ఇలా ఎవరికి వారే నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరికి ప్రతిపక్ష నేతల కంటే సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో పార్టీ పరువు బజారును పడుతోంది. నేతల ఆధిపత్య పోరుతో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. ప్రధానంగా శంకర్ యాదవ్, దాసరిపల్లి జయచంద్రారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తనకు సహకరించలేదని, అందుకే ఎన్నికల్లో ఓడిపోయామనేది జయచంద్రారెడ్డితో పాటు ఆయన వర్గం వాదన. అయితే శంకర్ యాదవ్ వర్గం వాదన మరోలా ఉంది. జయచంద్రారెడ్డిపై వైసీపీ కోవర్ట్ అనే ముద్ర వేస్తున్నారు. ఓడిన తర్వాత కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, పైగా వైసీపీ నేతలతోనే అంటకాగుతున్నారనేది శంకర్ యాదవ్ వర్గం ఆరోపణ. అయితే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ప్రస్తుతం సరైన గుర్తింపు రావటం లేదని, కనీసం పట్టించుకోవటం లేదనేది మరికొందరి వాదన. నియోజకవర్గంలో బయట వ్యక్తుల హవా ఎక్కువగా ఉందనేది మరికొందరి ఆరోపణ. వాస్తవానికి గత ఎన్నికల్లో టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్రంగా కృషి చేశారు. అయితే 5 ఏళ్లు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవటం, పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే కారణాలతో శంకర్ యాదవ్కు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే దాసరపల్లి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. అయితే టికెట్ రాని కారణంతో శంకర్ యాదవ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపునకు శంకర్ యాదవ్ పరోక్షంగా కారణమనేది జయచంద్రారెడ్డి వర్గం వాదన. ప్రచారంలో పాల్గొనలేదని, కనీసం సహకరించలేదని ఆరోపిస్తున్నారు. అయితే జయచంద్రారెడ్డిపై వైసీపీ కోవర్టు అనే ముద్ర ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడం వంటి పరిణామాలే ఓటమికి కారణాలు అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి ఒక వర్గంపై మరొక వర్గం కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవుల కోసం వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి వ్యవహార శైలి సక్రమంగా లేదంటూ శంకర్ యాదవ్ వర్గీయులు అధిష్టానానికి ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదులు కూడా చేశారు. శంకర్ యాదవ్కు మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో జయచంద్రారెడ్డి వర్గం వాదన మరోలా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకే ఇన్ఛార్జి పదవి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వర్గంపై మరొక వర్గం నేతలు అనవసరంగా కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం వంటి పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డిపై ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామం చివరికి కొండ్రెడ్డి అరెస్టు వరకు వెళ్లింది. దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గంలో వర్గాల మధ్య రాజకీయ పోరు పార్టీ పరువును బజారును పడేస్తోంది. తెలుగు తమ్ముళ్ల గ్రూప్ తగాదాలపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.